వాట్సాప్ పీపుల్. సో ఈరోజు డేట్ వచ్చేసి August 9th అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఇంత పొద్దున్నేడు మళ్ళీ కార్లో ఎక్కడికైనా బయలుదేరాడని. మనం ఇప్పుడు చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? ఈ రోజు నా బర్త్డే. అది ఈ రోజే పెద్ద పీకేదేం లేదు. పొద్దున్నే గుడికి వెళ్ళాలి కాబట్టి నేను యూఎస్ నుంచి వచ్చాక ఇప్పుడు దాకా చిలుకూరు బాలాజీ వెళ్ళలేదు. సో పనిలో పని గుడి చిలుకూరు బాలాజీ రెండు ఒకటేసారి పనిలో పని అయిపోతాయని స్టార్ట్ అయిపోయాయి. లెట్స్ గో. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ మా ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా 1 hour 36 kilometers వస్తుంది అనుకుంటా. పొద్దున్నే 6:30 అయింది. యాక్చువల్గా స్టార్ట్ అయ్యేసరికి 7:30 చూపిస్తుంది. వెళ్ళేసరికి 7:30 అవుతుందని చూపిస్తుంది. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయి ఉంటుంది. నేను స్టార్ట్ అయ్యి ఇంకొక ఆల్మోస్ట్ 1 hour అనుకోండి. సిగ్నల్ అది ఇది వేసుకున్నా ఆల్మోస్ట్ 1 hourలో చిలుకూరు వెళ్ళిపోతాం. ఒక 20 minutesలో వెళ్ళిపోతాం. సిటీలో నుంచి వచ్చా ఎంత ఖాళీగా ఉందంటే పొద్దున 6:30కి అబ్బా సిటీ అంత ఖాళీగా ఉంటే ఎంత ప్రశాంతం. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్గా ఎక్కవచ్చు. రోడ్లంతా ఖాళీ. పొద్దున్న 6:30కి ఎవ్వడు లేవాలి. ఎంత ప్రశాంతంగా ఉందో. సో మొన్న ఫామ్ హౌస్కి వచ్చాం చూడండి, అదే రోడ్ అనమాట. సో ఫామ్ హౌస్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ ఉంటుంది. సో రోడ్ ఇలా వెళ్తుంటే కొంచెం ఇలా రైట్కి ఉంటుంది అనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్. ఫామ్ హౌస్ రోడ్ వచ్చేసి కొంచెం ముందుకి ఒక 500 meters ముందుకు వచ్చి లెఫ్ట్కి ఉంటుంది అనమాట, చాలా దగ్గర. కానీ అప్పుడు కుదరలేదు వెళ్ళడానికి. సో పక్కనే అనమాట మొన్న వచ్చిన ఫామ్ హౌస్. మొయినాబాద్ ఏమో ఆ ఏరియా దాటి ముందుకెళ్తే అది మొయినాబాద్ అనమాట. సో చిలుకూరు దాటి ముందుకెళ్తే అది మొయినాబాద్ ఏరియా. ఎదవాళ్ళు మాత్రం ఎలా పడితే అలా తగులుతున్నారు. ఖాళీగా ఉందని రోడ్డు, పిచ్చి వస్తున్నారు. ముఖ్యంగా బండోలు. ఖాళీగా ఉంది కదా ప్రశాంతంగా తోలుదాం అంటే ఎదవాళ్ళందరూ అదే టైంకి వస్తారు. అంటే నేను ఎదవని కాదు, వాళ్ళ నాన్న అనుకునేది ఎదవని. నేను ఎదవని కాదు, కొంతమంది, అందరూ కాదు. సో అది సంగతి. చూడండి ఇప్పుడే వచ్చేసాం, చిలుకూర్ ఎంట్రీ ఇచ్చాం ఇప్పుడే. అంటే అది ఆర్చ్, ఇది రోడ్ అనమాట. ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ వస్తున్నారు కూడా. నేనే పొద్దున్నే లేసి వెళ్ళా అనుకుంటున్నారు. సో ఇప్పుడే కార్ ఎంట్రీ టికెట్ కూడా తీసేసుకున్నా, పార్కింగ్ లోకి వచ్చా. మ్యాటర్ ఏంటంటే కార్ ఒక 500 meters ముందే పెట్టాలి. ముందు గుడి దగ్గర దాకా వెళ్ళవట్లేదు. సో ఒక చెట్టు కింద చూసి పెట్టామంటే ప్రశాంతం. మనం ఎప్పుడు వచ్చిన కారు చెట్టు కింద నీటిలో హాయిగా ఉంటుంది. కానీ చెట్లు అక్కడెక్కడో దూరంగా ఉన్నాయి. సర్లేండి, ఇక్కడే పెట్టేద్దాం ఈ వెనకాల. సో అయిపోయింది, కార్ పార్క్ చేసేసా. కారు కొంచెం అటు ఇటు చేసి నీటిలోనే పెట్టి. సో ఇది చిలుకూరు అటు సైడ్ గుడి అనమాట. ముందుకెళ్తే వెనకాల పార్కింగ్, అది గుడి అనమాట వెనకాల. ఇది వచ్చేసి మధ్యలో చెట్టు. ఇంతకుముందు ఇప్పుడు కొన్ని కార్స్ వస్తున్నాయి, ఇంతకుముందు. సో చూసారు కదా, అది గుడి అనమాట. అటు నుంచి ఇటు వస్తే ఇది ఎగ్జిట్. లైక్ ఇటు నుంచే వచ్చి ఇటు నుంచే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 500 meters చెప్పాయి కదా కార్ పార్కింగ్, చూపిస్తా పదండి. సో ఇవంతా ఇంతకుముందు డ్రైవ్ వే ఉండదు, లైక్ కార్స్ వచ్చి వెళ్ళడానికి. ఇప్పుడు మార్చేశారు, ఇప్పుడంతా మామూలుగా అయిపోయింది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో చూసారు కదా, అటు నుంచి వచ్చాం. ఇప్పుడు ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. అటు నుంచి లోపలికి అది రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇప్పుడు ఇటు వచ్చాం. సో కార్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. దర్శనం మాత్రం మీరు చాలా బాగా జరిగింది. మీరు నమ్మరు, అసలు జనాలే లేరు. లోపలికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మామూలుగా క్యూ లైన్ ఉంటుంది కదా, అది ఏం లేదు. డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోయా. పక్కా 5 minutes కంటే ఎక్కువే చూసుంటుంది దేవుణ్ణి. మామూలుగా అసలు అంతసేపు చూడడానికి జనాలు అసలు సహకరించరు. ఎంత బాగా జరిగింది దర్శనం అంటే ఈరోజు పాప లక్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి, స్వామివారిని చూడగానే ఇలా వచ్చి ఇలా పక్కకు వస్తే, ఐ మీన్ బయటకు వస్తే అక్కడంతా లైక్ సిట్టింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఒక మంచి రావి చెట్టు ఉంటుంది, అక్కడ శివుడు ఉంటాడు. మామూలుగా
అంతగా లైక్ బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు ఖాళీ వల్ల పంతులు గారు ఎందుకో తెలియదు లోపలికి పిలిచి దర్శనం చేసుకోమని ఇక్కడ కూర్చొని ఒక మంత్రం చదివిపించి అందరిని ఇలా దీవించి తర్వాత పంపాడు. లక్కనే చెప్పాలి. నాకైతే ఇప్పుడు జరగలేదు అలాగా. ఇదే ఫస్ట్ టైం అన్నమాట జరగడం అలాగా. సో లక్కీగానే స్టార్ట్ అయింది డే. చూద్దాం ఈరోజు ఎలా నడుస్తుందో, బర్త్డే కదా. సో పీపుల్ ఇప్పుడే రిటర్న్ వచ్చేస్తుంటే దారిలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, రాఘవేంద్ర అని. మీకు తెలుసో లేదో చూపిస్తాను ఆగండి. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. ప్రతిసారి వెళ్ళొచ్చినప్పుడు మార్నింగ్ అయితే ఇక్కడ ఆగుతా. సో కారు రోడ్డుకి ఇటు సైడ్ పెట్టేసా. రోడ్డుకి అటు సైడ్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. మామూలుగా అయితే ఇంతకుముందు యూటర్న్ ఉండేది, చూపిస్తాను చూడండి. మామూలుగా ఇంతకుముందు అక్కడ యూటర్న్ ఉండేది, కానీ ఇప్పుడు యూటర్న్ తీసేసాడు. సో ఇప్పుడు నేనేం చేసా అంటే రోడ్డుకి ఇటు సైడ్ పార్క్ చేసేసి రోడ్డు దాటి ఇటు వచ్చేస్తున్నాను అనమాట. అది సెంటర్. కార్లు మాత్రం ఘోరంగా వస్తున్నాయి, చూసుకోవాలి. ఇక్కడ పిచ్చ స్పీడ్లో వస్తారు. సో ఇప్పుడే ఆర్డర్ అయితే చెప్పేసా, టీ కారం దోశ వస్తే చూడండి, భలే ఉంటుంది. సో పీపుల్ ఇప్పుడే అయిపోయింది తినడం కూడా. ఇలాగ తీసాడు టిఫిన్ అయితే. సో మంచిగా తినగానే ఓ స్వీట్ పాన్ వేస్తే ఉంటది సార్, అద్దరిపోతుంది. రాత్రి 8:45 కాపాడండి నన్ను. అరే వాళ్ళు జిమ్నాస్టిక్ నువ్వు ఏంటి ఇప్పుడు నన్ను ఆపేద్దామనేనా? సంజన అడుగు, నేను ఎంత నార్మల్ గా పూస్తాను. ఇట్లా సంజన అడుగు, నేను ఎంత నార్మల్. ఇంకా పూయలేదు దాంట్లోంచి అరే అక్క వాళ్ళు వెళ్తే నిన్నేమన్నా నువ్వు ఎట్లా ఏది అది తీసుకోను. 2000 years later. మళ్ళీ దొరికిందంటే మీకే సేఫ్టీ అవుద్ది. అన్నా ఇమ్మ కొట్టిందా లేదా? ఇమ్మ కొట్టిందా? ఇమ్మ కొట్టింది నన్ను. చెప్తే ఇప్పుడు అమ్మో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వచ్చిండా సైంటిస్ట్? ఓకే థ్యాంక్ యూ.
అంతా అయిపోయింది. రాత్రి ఇప్పుడు 10 అవుతుంది అనుకుంటాము. ఇప్పుడే అంతా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ స్నానం చేసి బ్యాక్ టు నార్మల్ డ్రెస్. సో చూసారు కదా, ఈరోజైతే అలా జరిగింది. రాఖీలు కూడా కట్టించేసుకున్నా. అన్ని రాఖీలు కట్టారనుకోకండి, దానికి పడాల్సిన బ్యాండ్ పడింది నా పర్సుకి, అంటే మా డాడీ పర్సుకి. సో ఈరోజుకైతే ఇంతే. సీ యు ద నెక్స్ట్ వన్. బాయ్.